వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్. నిన్న షర్మిలమ్మ గారు ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ గారి జయంతి వేడుకల్లో తెలంగాణకు చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు తెలంగాణకి సంబంధించిన మంత్రులు ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. అలాగే నిన్న మార్నింగ్ రాహుల్ గాంధీ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ రిలీజ్ చేసిన వీడియో చూస్తే చాలా ముచ్చట వేసింది. వైఎస్ఆర్ గారి స్ఫూర్తితోనే తాను పాదయాత్ర చేసినట్లుగా ఆయన తెలిపారు. వైఎస్ఆర్ గారు చనిపోయి 15 సంవత్సరాలు అయినప్పటికీ ప్రజల గుండెల్లో ఆయన ఎలా చిరస్థాయిగా నిండిపోయారో ఈ 2 సంఘటనలు తెలియజేస్తాయి. ఇక్కడ చాలా మందిలో కలిగిన తమ అభిప్రాయాలను మీ ముందుంచుతున్నాం. 1, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో తిరిగి తన పూర్వ వైభవాన్ని పొందే కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ని స్మరించుకుందా అనే ప్రశ్న చాలామందిలో మెదులుతుంది. 2, వైఎస్ఆర్ గారి కుటుంబంలో ఏం జరిగింది అనేది వాళ్ళ కుటుంబ సమస్య. ప్రతి కుటుంబంలోనూ సమస్యలు ఉండటం అనేది సహజం. ఆ క్రమంలో షర్మిలమ్మ గారు తన ఒంటరి రాజకీయ ప్రస్తావాన్ని తెలంగాణ నుంచి మొదలుపెట్టడం జరిగింది. ఆ తరువాత జరిగిన పరిణామాలలో తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ గారి మీద అంత అభిమానం ఉన్నట్లయితే షర్మిలా గారిని తెలంగాణ నుంచే ప్రోత్సహించినట్లయితే బాగుండేది. ఎందుకంటే వారి కుటుంబాన్ని చేల్చడంలో కాంగ్రెస్ కూడా పాత్ర పోషించింది అనే అపవాదు మోయవలసిన అవసరం వచ్చేది కాదు. నెంబర్ 3, వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావంలో షర్మిల గారి పాత్రను ఎవరూ తక్కువ చేయలేరు. షర్మిలమ్మ గారు చేసిన పాదయాత్ర, ఒక మహిళ అయ్యి ఉండి షర్మిలమ్మ గారు ఆంధ్రాలో 3000 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర బహుశా ఇండియాలోనే ఇంతకు ముందు కానీ ఆ తరువాత కానీ అటువంటి యాత్ర చేసే అవకాశం లేదు. ఆ తరువాత తెలంగాణలో తాను చేసినటువంటి 2000 కిలోమీటర్ల పాదయాత్ర కూడా అటువంటిదే. తన కుటుంబం కష్టాలలో ఉన్నప్పుడు మరియు తన అన్న జైలులో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీని పూర్తిగా తన భుజాలపై పెట్టుకుని నడిపించింది. అలాగే 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలో రావడానికి షర్మిల గారి పాత్రను కూడా ఎవ్వరూ విస్మరించలేరు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలతో అన్నా చెల్లెళ్ళ మధ్య జరిగిన అభిప్రాయ భేదాలు షర్మిలమ్మ గారిని సొంత పార్టీ పెట్టుకునే దిశగా మళ్లించాయి. కుటుంబ తగాదాల నేపథ్యంలో తన పార్టీని తెలంగాణలో స్థాపించి కుటుంబ తగాదాలను పార్టీల మధ్య వర్గ విభేదాలు తలెత్తకుండా జాగ్రత్త పడ్డారు. కానీ తెలంగాణలో షర్మిలమ్మ గారు అనుకున్నంత విజయం సాధించలేకపోయారు. 2023 ఎలక్షన్ నాటికి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి తాను తన అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకొని కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు. కాంగ్రెస్లో విలీనం చేసే టైంలో షర్మిలమ్మ గారికి రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్లుగా గుసగుసలు వినపడ్డాయి. తెలంగాణలో ఎన్నో రాజకీయ కుటుంబాల నుంచి కొత్తవారు అభ్యర్థులుగా నిలబడ్డారు. మరియు అటువంటి దిశలో షర్మిలమ్మ గారు తెలంగాణలో ఉండటం ఎవరికి అభ్యంతరమో తెలియదు. కొందరి అభ్యంతరాల మేరకు మరియు రాజకీయ కుట్రలో భాగంగా షర్మిలమ్మ గారిని ఆంధ్రాకు కాంగ్రెస్ పంపించడం జరిగింది అనే అపోహ కాంగ్రెస్ కూడగట్టుకుంది. ఆంధ్రాలో తమ పార్టీ పునర్వైభవం కోసం షర్మిలమ్మను ఆంధ్ర పంపడం తన రాజకీయ స్ట్రాటజీలో భాగం అనుకుందాం. దానిని తప్పుపట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీలకి కొన్ని స్ట్రాటజీలు ఉంటాయి. తాను రాజకీయాలలో ఉండాలి అని కోరుకుంది కాబట్టి తను భవిష్యత్తు కోసం మరియు కాంగ్రెస్ అవసరాల కోసం ఒకరికి ఒకరు సహకరించుకునే పద్ధతిలో ఉండటంలో ఎటువంటి తప్పు లేదు. కానీ ఇక్కడ చాలా మందిలో ఉన్న డౌట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ షర్మిల గారిని తన రాజకీయ అవసరాల కోసం వాడుకొని వదిలేస్తుందా అనే సందేహం కూడా చాలా మందిలో ఉంది. లేక కాంగ్రెస్ పార్టీ నిజంగా షర్మిల గారికి లైఫ్ ఇవ్వాలి అనుకుంటే వైఎస్ఆర్ గారి మీద అంత అభిమానం ఉండినట్లయితే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్న షర్మిలమ్మ గారికి తెలంగాణ కోటాలో రాజ్యసభ సభ్యత్వం ఇప్పించి అటు పిమ్మట ఆంధ్ర నుంచి రాజకీయాలు చేయించినట్లయితే అటువంటి అనుమానాలు పటాపంచలవుతాయి. ఎందుకంటే
నిన్న జరిగిన మీటింగుల్లో రేవంత్ రెడ్డి గారు షర్మిలమ్మ గారికి కావాల్సిన అన్ని రకాల మద్దతును తమ ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పడం జరిగింది. అలాగే కడపలో బై ఎలక్షన్స్ జరగబోతున్నవి అనే రూమర్స్ను బేస్ చేసుకొని రేవంత్ రెడ్డి గారు అక్కడ నుంచి షర్మిల గారిని ఎంపీగా గెలిపించుకుంటాం అని చెప్పడం ఒక విధంగా రాజకీయ క్రీడగానే కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారికి షర్మిల గారి మీద అంత అభిమానం ఉన్నట్లయితే ఈ మధ్యనే కేకే గారు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. మరి ఆ స్థానాన్ని షర్మిలమ్మ గారికి కేటాయిస్తే ప్రజలకు కాంగ్రెస్పై నమ్మకం కలుగుతుంది. తెలంగాణ కాంగ్రెస్లో చాలామంది పోటీలో ఉండవచ్చు, కానీ రాహుల్ గారు, రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే వైఎస్ షర్మిల గారికి తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యురాలుగా పెంచడం పెద్ద కష్టం కాకపోవచ్చు. రాజశేఖర్ రెడ్డి గారి మీద వారికి నిజమైన అభిమానం ఉండినట్లయితే రాజశేఖర్ రెడ్డి గారి అభిమానంలో ఉన్న అనుమానాలను పటాపంచలు చేయాలి అనుకుంటే అటువంటి అవకాశాన్ని కాంగ్రెస్ ఉపయోగించుకుంటే మంచిది. అది షర్మిలమ్మ గారికి ఆంధ్రాలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కావలసిన బలం చేకూర్చినట్లవుతుంది.